శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఒక సామెత చెబుతానండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. అవును, రచ్చ గెలిచి ఇంట గెలిచిన వాళ్ళు కూడా ఉంటారుగా. ఉన్నారండి, ఎందుకుంటారు? బోళ్ళంత మంది ఉన్నారు. గ్రేట్ పీపుల్, వాళ్ళనే గ్రేట్ పీపుల్ అంటారు. ఇచ్చేదంటే మన ఇంట్లో వాడు మనల్ని ఎలాగో తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటారు మనం ఏం చేసినా. కానీ బయట గొప్పవాడు అనిపించుకోవడం, మంచివాడు అనిపించుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. గ్రేట్ పీపుల్ కే సాధ్యం అలాంటి నో డౌట్. అట్లా రచ్చ గెలిచి ఇంట గెలిచిన వ్యక్తి ఈ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఓకే సార్. ఆయన ఎవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు. అబ్బా, మంచి మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఎందుకంటేనండి ఆయన ఎంత పెర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొన్ని పాటలు చెప్తాను ఆడియన్స్ కి. ఫస్ట్ చెప్పాలి, ఇది వ్యక్తిగతం కాదు, యాక్చువల్గా ఈయన ప్రొఫెషన్ గురించి మనం మాట్లాడుకుంటుంది. అవును, ఈయన జీవితం కాదు, ముందుగా చెప్తా. ఎందుకంటే రచ్చ గెలిచారంటే ఈయన ఏం చేశారంటే సంగీతం మీద అభిమానంతో చిన్నప్పుడే బొంబాయి పారిపోయాడు ఆయన. అదే సంగీతం మీద అభిమానం, ఇంట్లోనేమో సపోర్ట్ లేదు అప్పట్లో. రైట్. అంటే చిన్నపిల్లాడు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తామని అని అనుకుంటారు. కానీ ఈయనకి సంగీతం బాగా వంట పట్టేసింది, నేర్చుకోవాలని. దాంతో ఏ పాట విన్నా కూడా, రేడియోలో పాట వింటే ఆయన పాడుకోవటం, ఇది అయిపోయింది, ఇక లాభం లేదని చెప్పేసి 14వ సంవత్సరంలోనే బొంబాయి పారిపోయాడు ఆయన, ట్రైన్ ఎక్కేసి. ఆ తర్వాత కథ చెప్తాను. ఫస్ట్ రమేష్ నాయుడు గారు అంటే ఏంటనేది చెప్తాను. పాటతో స్టార్ట్ చేస్తాను. అసలు పాటతో స్టార్ట్ చేస్తాను. ఏమండి, జంజాల్ గారి పాట తీసుకుందాం ముందు. తొలిసారి మిమ్మల్ని చూశాక మదిలో ఏదో ఉంది అది. ఏమండి, తర్వాత అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఇది దాసర్ గారి దీంట్లో. ఏమండి, తర్వాత అభినవ తారవో నా అభిమాన తారవో శివరంజని. ఏమండి, తర్వాత తూర్పు మార్గంలో శివరంజని నవరాగిణి, ఇలాగా ప్రయోగాలు ఎన్నో చేశారు ఆయన. ఏమంటే తర్వాత దీంట్లో కళ్యాణి అనే సినిమాలో లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. తర్వాత మేఘ సందేశం 9 అవార్డ్స్ వచ్చినాయి దానికి, మ్యూజిక్తో పాటలకి, గాయకులకి, అందరికీ వచ్చినాయి. ఏమండి, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, ఇలాంటి ఆకులో ఆకునై, ఇదంతా కూడా దీంట్లో. ఈ పాటలన్నీ తీసిన తర్వాత నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా, ఇది ముద్దమందారంలో జంజాల గారు తీసినవాడు. జంజాల గారికి దానికి. తర్వాత విజయ నిర్మల్ గారు తీసిన ఒక చిత్రం చెప్పుకుందాం, దేవదాసు. కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. నాగేశ్వరరావు గారు దేవదాసు వల్ల పోయింది, కానీ చాలా బాగా తీయబడ్డ చిత్రం, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన చిత్రం దేవదాసు. ఆనాటి దీనికి పోటీగా రమేష్ నాయుడు గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నుకున్నారంటేనే ఒక విశేషం. విజయనుడు గారు మీనా, శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి, ఎంత మెలోడియస్ సాంగ్స్ అని చూడండి. తర్వాత ఇంకో పాట ఉంది, ఎంత బాగా అన్నావు అమ్మ మాట. దేంట్లోనూ ఎవ్వరు నేర్పిన మాటరా వేదం వల్ల ఏదో ఉంది దాంట్లో, అంటే దీంట్లో. ఇలాగా అనేక చిత్రాల్లో
ఈ మేఘ సందేశం ఆ. చూసుకున్నట్టయితే అవును. బెస్ట్ ఫిల్మ్ అండి, వన్ ఆఫ్ ది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్. ఆ? తర్వాత మ్యూజిక్లో తర్వాత తూర్పు పడమర, తర్వాత శివరంజని అండ్ గురుగారి సినిమాలు, అవునవును. తాత మనోడు, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఇప్పుడు ఈ ఆకులో ఆకునే దానికి అది అవార్డు మేఘ సందేశం అవార్డు అవార్డు వచ్చింది. వచ్చింది అవార్డు వచ్చింది, ఆ సాంగ్ కి. అదే నేషనల్ అవార్డు వచ్చింది. అదే అదే. ఈ 9 అవార్డులో అదొక అవార్డు. రైట్ రైట్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చింది, ఓకే ఓకే. చిత్రానికి కూడా వచ్చింది. ఇలాగా ఈయన పాట ఏది విన్నా కూడా అసలు ఈయన అంటారు, ఈయన మన బాలు గారు ఒక సందర్భం రమేష్ నాయుడు గారిని చెప్తూ ఎక్కడ ఆయన తగ్గించాలి, ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ హై స్థాయిలో ఉండాలనేది రమేష్ నాయుడు గారు పెర్ఫెక్ట్గా ఆయన ట్యూన్ చేశారు అని. నీలాలు కారేనా అంటే ఓదార్చటం, అమ్మాయిని ఓదార్చే పాట ఇది. రైట్. కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా అంటే నీ బాధను నేను పంచుకోనా, నీలాలినే పాడలేనా, నేను పాడలేనా, నేను ఓదార్చలేనా అంటే. జాజి పూచే వేళ జాబిల్లి వేళ అంటే చందమామ వచ్చిన తర్వాత పూల డోల నేను కానా అంటే నీకు ఉయ్యాలగా మారి నిన్ను నిద్రపుచ్చుతాను అనే అర్థం వచ్చేటట్టు చేశారు ఆయన రమేష్ నాయుడు. పూల డోల నేను ఆ వాయిస్లోనే అది అర్థం అయ్యి బాలుగారు కనుక పాడారు, ఇంకొక లాంగ్వేజ్ వాళ్ళు పాడలేదు. అది బాలుగారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇది మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి పాట అర్థం అయితే ఎలా చేస్తారు, అర్థం కాకపోతే ఎలా చేస్తారు అనే దానికి ఉదాహరణ రమేష్ నాయుడు గారు బాగా అర్థం చేసుకుని పాడారు కాబట్టి. అంటే ఏ లాంగ్వేజ్లో అయినా అలాగే చేశారు ఆయన. తర్వాత జోరు మీదున్నావు తుమ్మెద, దీనికి కూడా అవార్డు వచ్చింది శివరంజన్లో. 4 ఇన్స్ట్రుమెంట్లతోనే చేశాడు ఆయన, ఓన్లీ 4 ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఈ పాట. ఓకే. ఎక్కడ థియేటర్గా వెళ్ళంగానే మొత్తం ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి కదా, ఏమీ లేవు. ఏక్తారా ఉంటుంది కదా, దానికి వైలన్లో చూపించేసి ఏక్తారా చూపించేసి ఓన్లీ 4 ఇన్స్ట్రుమెంట్స్ అంటే. అదొక రికార్డు రమేష్ నాయుడు గారిలో ఉన్న విశేషం. అది ఊరికే వచ్చింది కదా అని చెప్పి 150 ఇన్స్ట్రుమెంట్లు ఇవి పెట్టే అలవాటు ఆయనకి లేదు. పాట వినపడాలి ముందు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్లో ఈయన ఎలాగ పోల్చారంటే, ఒక సాలూరు రాజేశ్వరరావు గారు, వీళ్ళు సరసన ఎవరు సరసన నిలపాలి అనేది ఇండస్ట్రీ ఫిక్స్ చేసింది. పెండ్యాల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ చూడండి ఎలాంటి పిక్చర్స్ చేశారు. తర్వాత ఆదినారాయణరావు గారు, తాతినేని చలపతిరావు గారు, వీళ్ళందరూ మెలోడీ కింగ్స్. ఆ మెలోడీ కింగ్స్ సరసన ఈయన అన్నారు. తర్వాత కేవి మహాదేవన్ గారితో ఒక పోల్చారు. కేవి మహాదేవన్ గారు లిరిక్ రాయిందే చూన్ చేయరు ఆయన. ఎందుకంటే ఇప్పుడు నేను చూనిస్తాను, నువ్వు లిరిక్ రాసిన లిరిక్ దాంట్లో ఇరుక్కు లేదనుకో, కరెక్ట్గా సరిగా రాలేదనుకో, ఏం చేస్తావు? ఆ మాట మార్చేసి మంచి మాట వస్తే ఆ మాట తీసేసి వేరే మాట వేసేస్తావు. అదెందుకు? నేను మ్యూజిక్ నేను చేయగలిగినప్పుడు, నువ్వు రాయగలిగినప్పుడు, నేను చేయగలిగినప్పుడు ఎందుకు అలాగా ట్యూన్ ఇవ్వాలి? నేను ట్యూన్ ఇవ్వను, నువ్వు ఏది రాస్తే దానికి ట్యూన్ చేస్తా అంటాడు. అలాంటి వాళ్ళ రెండో మ్యూజిక్ డైరెక్టరు ఈయనే. ఇంకొక మాట చెప్తా, వేటూరు సుందరమూర్తి గారు సంగీత దర్శకులతో నా అనుభవాలని ఒక పుస్తకం రాశారు. ఒక అధ్యాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అధ్యాయం రాశారు. కేవి మహాదేవన్కి ఒక అధ్యాయం పెట్టుకున్నాడు ఆయన. కేవి మహాదేవన్కి ఒక అధ్యాయం, ఆత్రేయకి ఒక అధ్యాయం, తర్వాత ఇళయరాజాకి ఒక అధ్యాయం, మిగతా మ్యూజిక్ డైరెక్టర్లందరికీ ఒక అధ్యాయం. రమేష్ నాయుడుకి మాత్రం 2 అధ్యాయాలు రాశారు ఆయన గొప్పతనం గురించి రాస్తూ. వేటూరు సుందరమూర్తి గారు, ప్లీజ్ నోట్ దట్. ఎందుకంటే బాలుగారు కూడా అంతే చెప్తాడు ఆయన. అంటే వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నానంటే, ఈయన సైలెంట్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ నా దృష్టిలో. సైలెంట్గా ఆయన ఆర్భాటం లేని మ్యూజిక్ డైరెక్టర్. అంటే మేధావులే ఈయనతోటి మ్యూజిక్ చేయించుకున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. మంచి సినిమాలకి, మంచి చిత్రాలకి ఒక జంజాల్ లాంటి రచయిత, ఒక దాసనారాయణ లాంటి మల్టీఫేస్టెడ్, ఒక విజయనిర్మల కృష్ణ గారు లాంటి వాళ్ళు మ్యూజిక్ ఎక్కువగా చేయించుకున్నారు ఈయన చేత. ఆదినారాయణరావు గారి సినిమాకి కూడా, అంజలి పిక్చర్స్ కూడా ఒక సినిమాకి చేశాడు ఆయన. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆదినారాయణరావు గారు ఉండి
వాళ్ళ శిష్యుడు సత్యం ఉండి సరే. ఓకే. ఈయన 1930లో విజయవాడలోని కొండపల్లిలో జన్మించారు ఆయన, విజయవాడ దగ్గర, ఓకే. మా కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా జన్మించారు. చదువుకుంటున్నారు, స్కూల్కి పంపిస్తున్నారు, కానీ ఎక్కడ సంగీతం ఉంటే అక్కడ ఆగిపోయేవాడు ఈయన. ఓకే. ఆ కుతి అంటారు దాన్ని, చిన్నప్పటి నుంచి ఆ కుతి అంటారు దాన్ని. అది మంచి మాట, అది ఎవరో వాడరు కానీ బ్యాడ్ మాట అనుకుంటారు. కానీ ఆ తీరక ఏం చేసేవాడంటే ఈయన ఎక్కడ పడితే అక్కడ విని 12, 13, 14 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇక చదువు ఎక్కట్లా ఆయన. సంగీతం ఎలాగైనా నేర్చుకోవాలి, ఇది చెప్తేనో ఎవరో వినరు ఇంట్లో. అప్పుడు ఏం చేశాడంటే ఎలాగైనా సరే నేను ఇక్కడ కాదు, ఇదివరకు అప్పట్లో మరి 44 ఆ ప్రాంతంలో అక్కడ ఇండస్ట్రీ అంతా అక్కడ కదా, మెడ్రాస్ అంతా ఇది లేదు అప్పుడు, బాంబే కలకత్తా కదా. అందుకని బొంబాయి వెళ్ళిపోవాలని అనుకున్నాడు ఆయన. బొంబాయి రైలు ఎక్కేశాడు, ముంబైలో దిగేశాడు. దిగేసిన తర్వాత అప్పుడు తెలిసింది నేను ఎలా వచ్చేసాను, ఏం చేయాలి ఏమిటనేది తెలియలే. అప్పుడు ఏం ఆలోచించాడంటే ఎక్కడ చేరకూడదు అని ఒక ఇన్స్ట్రుమెంట్లు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి పని అడిగాడు. కుర్రాడు కదా, ఇన్స్ట్రుమెంట్ అంటే వాళ్ళు ఏం పని ఇస్తారు, ఈ ఇన్స్ట్రుమెంట్లు చూపించడం, అది ఇక్కడ పెట్టడం, ఇక్కడ అక్కడ పెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, ఈ పని ఇచ్చారు వాళ్ళు. ఆ చేస్తూ ఏం చేశాడంటే ఖాళీ టైంలో ఆయన అలా వాయించడం అలాగా. అక్కడికి ఈ ఇన్స్ట్రుమెంట్లు కొనడానికి మ్యూజిక్ డైరెక్టర్లు వస్తూ ఉంటారు, వాళ్ళతో పరిచయం జరిగి వాళ్ళ అడ్రస్లు తీసుకోవటం, ఇలా చేశాడు. అంటే నేర్చుకోవాలనే కుతూహలం ఉండి, నేర్చుకోవాలనే తపన ఉంటే ఎలాగైనా నేర్చుకోవచ్చు అని అనడానికి ఉదాహరణ రమేష్ నాయుడు గారు. ఇది గొప్ప విషయం అండి, ఎందుకంటే ఈయన రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు. అంటే సంగీతం కోసం, అంటే తను సాధించాలనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే దానికి ప్రూవ్ చేశాడు. కరెక్టే. అసలు ఈయనకి రికమెండేషన్ లేదు, తెలిసిన ఏమీ లేదు. ఒక కేవలం దాని మీద ఉన్నటువంటి అభిమానంతో అక్కడికి వెళ్ళిపోయాడు కోరికతో. ఏమండి వెళ్ళారు కదా ఇక్కడ. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్, అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్ లిస్ట్ కూడా ఆయన అన్ని ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకున్నాడు ఆయన. తర్వాత ఈయన హార్మోనియం వాస్తే తెలుసా మీకు, ఇలాగ సుతారంగా ఉంటాయి, ఇలాగ నొక్కి ఉండవు, ఇలాగ అంతే సుతారంగా అంటారు చూసారా. అలాగే నేను మ్యూజిక్ సిటీస్లో కూర్చున్నాను చాలా. హరిశ్చంద్ర అనేవాడు నన్ను అలాగే. అంచేత అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. చెప్పండి, మీరే చెప్పారు. కాదు అంటే మన భాష కాదు, అక్కడ ఎవరు సహాయం చేస్తారో తెలియదు. వయసా 13 సంవత్సరాలు. దీనికి కారణం ఏంటంటారు, ఆ నేర్చుకోవాలని తపన, విద్య నేర్చుకోవాలని తపన. అంటే విద్య నేర్చుకోవడానికి ఎంతైనా తను కావాలనుకున్న దాన్ని సాధించడానికి, విద్య సంగతి వదిలేయండి, ఏదైనా కావాలనుకున్న సాధించడానికి ఎంత కష్టమైనా పడాలనే దానికి ఉదాహరణ ఇలాంటి జీవితాలు. అదే సక్సెస్ కనపడుతుంది. చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇలాగ వచ్చారు, కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అడ్రస్లు, ఆయన అడ్రస్ ఏంటని అడిగేవాడు. ఏదో పిచ్చోడ్లాగా అనుకున్నాడు. ఆయన ఇల్లు అక్కడెక్కడో విల్లీపార్లేలో ఉంటుంది, లేకపోతే బాంద్రాలో ఉంటుంది అనేది చెప్పేవాడు. ఏమండి ఇది అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఇక ఉండబుద్ధి కాదా, ఈ ఇన్స్ట్రుమెంట్ షాపులో ఎంతకాలం పనిచేస్తామని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్లు అడ్రస్లు ఉన్నాయి కదా, ఇన్స్ట్రుమెంట్ కోసం వస్తారు కదా, వాళ్ళ అడ్రస్లు తీసుకుని అడ్రస్ల దగ్గరికి వెళ్ళాడు. ఇతను అసలు అవమానాలు, ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు అని, పైగా తెలుగోడు, భాష రాదు. అంటే అక్కడక్కడ వచ్చి అంతే, ఆ షాప్లో పనిచేసినందువల్ల కొన్ని మాటలు వచ్చి, క్యా హై, ఇలాగా నమస్కార్, ఇట్లాగ ఏ మాటలు తప్ప 2 మాటలు తప్ప రాదు. వచ్చాడు. వచ్చేటప్పటికి ఆకలి, ఏమి చేయలేకపోతున్నాడు. ఏం చేయాలి ఆ వయసులో, ఎక్కడికి వెళ్ళలేడు. అంటే ఇతను ఎవరో గుర్తించట్లా, మెయిన్ గుర్తించట్లా, ఇతని యొక్క తపన గుర్తించట్లా ఎవరోను. ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడు ఏడుస్తుంటే ఏం చేయాలని, అంటే ఏడ్చాడంటే తనలో తను ఏడుస్తున్నాడు. అంటే ఏడుపు అంటే అని ఏడవటం కాదు, తనలో తను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. అటు వెళ్తున్న ఒక పెద్ద మనిషి చూశాడు. ఒక పెద్ద మనిషి చూసి, ఏందైనా క్యా హై, క్యో రోతా హై అని అడిగాడు హిందీలో. ఈ భాష అర్థం కాల నాకు, మీ భాష రాదు, నేను మాది ఆంధ్ర అని ఏదో చెప్పాడు ఆయన, బెజవాడ అని ఏదో చెప్పాడు. అలాగా నువ్వు తెలుగువా అని చెప్పి
ఏంటి బాధ ఏంటి అన్నాడు ఆయన. సరే ఇతను చెప్పింది ఏదో అతనికి అర్థమైంది. నేను ఇలాగ వచ్చేసాను, నేను ఇలాగా సంగీతం నేర్చుకోవడం, సంగీతం అంటే ఇంట్రెస్ట్ నేర్చుకోవడానికి, మరి ఎట్లాగయ్యా అని చెప్పేసి, నీకు తెలుగోడు కావాలి, ఇప్పుడు తెలుగోడు ఆసరా కావాలి, నువ్వు రా తీసుకెళ్తానని చెప్పేసి ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి, అంటే ఎవరెవరికి ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో చెప్పలేమండి. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు కొంతమంది ఒక కాస్ట్యూమర్ రికమెండ్ చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిన వ్యక్తులు ఉన్నారు నాకు తెలుసు. ఒక కాస్ట్యూమర్, ఒక బాయ్ చెప్తే కూడా ఏమన్నా ఆయన చాలా బాగా పనిచేస్తాడని చెప్తే ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు నేను తెలుసు ఇండస్ట్రీలో. అలాగా ఈ పెద్ద మనిషి ఉపయోగపడ్డాడు. బసంత్ స్టూడియోలో ఒక కెమెరా అసిస్టెంట్ ఉన్నాడు. బసంత్ స్టూడియో దగ్గరికి తీసుకెళ్ళి, బాబు మీ ఆంధ్ర అతను అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు, పాపం ఇతను ఏమన్నా ఇచ్చేయి, కొంచెం సాయం చేయి, ఏం చేతంటే పాపం ఏడుస్తున్నాడు, తిండి కూడా లేదంట అని చెప్తే, అతను తెలుగుడే కాబట్టి లోకల్గా నేను చేస్తానులేండి, చూసుకుంటానులేండి, ఒరే నువ్వు ఈ కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేయి అని చెప్పేసి కెమెరా అసిస్టెంట్గా చేర్చుకున్నాడు. అంటే అందించడానికి డిపార్ట్మెంట్ అంటే దీంట్లో అందించడానికి అసిస్టెంట్గా. కొంతకాలం అయిన తర్వాత ఇలా కాదని ఆ స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్లో మారాడు. అక్కడైతే పాటలు రికార్డింగ్ జరుగుతాయి, చూడండి యాంగ్జైటీ అని కెమెరా డిపార్ట్మెంట్లో నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాటలు వింటాం, అవన్నీ చూస్తాం. ఇక్కడే ఈ స్టూడియోకి పక్కనే కాంది సీకుల కాలనీ అని ఒకటి ఉంటుంది. కాంది సీకులు అంటే ఏంటో తెలుసా, బర్మా నుంచి, ఈ లంక నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుతారు. వాళ్ళ కోసం అనేది ఒక ప్లేస్ ఇస్తారు వాళ్ళు, అది కాంది సీకుల కాలనీ అంటారు. బర్మా కాంది సీకులు అనేవాళ్ళు ఇదివరకు మీకు గుర్తుందో లేదు. అక్కడ ఒక పడుకోవడానికి ప్లేస్ సంపాదించుకున్నాడు. సంపాదించుకుంటే అక్కడికి వెళ్తే ఒక వ్యక్తి తగిలాడు. అతను కూడా పాటలు రాయటానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ఆ కాంతిశీకుల కాలంలో పాటలు రాయటానికి ట్రై చేస్తున్నాడు. ఇతను పరిచయం అయ్యాడు. ఇతను పరిచయం, ఇతను సంగీతం తెలుసని తెలుసుకున్నారు, ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకున్నారు. ఒక పని చేద్దాం, నేను పాటలు రాస్తా, నువ్వు ట్యూన్ చేయి, తిరుగుతాం. తిరిగిన తర్వాత ఎవరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయ్యాను అనుకో పాటకి, ఆ పాట నచ్చి నీ చేత పాడించాలని అడుగుతా. నీ చేత పాడించాలి, నువ్వు సక్సెస్ అయ్యానుకో సపోజ్, నేను నా చేత రాయించాలని అడుగు అని ఒకళ్ళొకళ్ళు ఇలాగా చేసుకున్న తర్వాత పాటలు రాశాడు. రెండు రాశాడు. రెండు రాసి ట్యూన్ చేశాడు. ట్యూన్ చేసి చాలా బాగుంది. ఇప్పటికీ వచ్చి 6 నెలలే ఎంతో అయింది. అంటే 14 సంవత్సరాల దాదాపు 3 నెలలు 4 నెలలు ఎంతో వయసు, అంతే గుర్తుపెట్టుకోవాలి. ఏమండి ఇలా చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే బిఆర్ చోప్రా దగ్గరికి వెళ్ళారు. బిఆర్ చోప్రా అంటే ఎంత పెద్ద నిర్మాత ఆయన, ఏమండి బిఆర్ చోప్రా దగ్గరికి వెళ్ళి ఈ పాటలు వినిపించిన తర్వాత, నువ్వు బాగా చేస్తున్నావు కానయ్యా అని తను ఒక పాట ఇచ్చాడు రమేష్ నాయుడు గారికి. ఇతను చేశాడంటే మ్యూజిక్ అని అంటే రమేష్ నాయుడు గారికి బిఆర్ చోప్రా ఒక పాట ఇచ్చాడు ఆయన ట్యూన్ చేయమని. ట్యూన్ చేశాడు. వెంటనే ట్యూన్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా బాగుంది, నీలో ప్రతిభ ఉందయ్యా, కానీ ఒకటే లోపం, భాష రాదు. ఒక పని చేయి, ఇంకా అవగాహన రావాలంటే నీకు హెచ్ఎంవి రికార్డింగ్ కంపెనీ వాళ్ళకి, గ్రామ్ఫోన్ రికార్డింగ్ కంపెనీ వాళ్ళకి లెటర్ రాసిస్తా, నువ్వు వెళ్ళి అక్కడ చేరు. అక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్లతో కూడా పరిచయం వస్తుంది నీకు. ఏవేవి ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, రికార్డింగ్లో ఏమి వాడతారు, ఇది కూడా ఇంపార్టెంటే. ఆర్కెస్ట్రైజేషన్ కూడా ఇంపార్టెంటే. అదంతా నేర్చుకుని భాష నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత నీకు నేను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాను నేను అని చెప్పి చేశాడు. చేసిన తర్వాత అక్కడికి జాయిన్ అయ్యాడు. లెటర్ రాసిచ్చాడు. లెటర్ రాస్తే గ్రామ్ఫోన్ రికార్డు హెచ్ఎంవి పాపులర్ హిజ్ మాస్టర్స్ వాయిస్, ఘంటసాల గారు అందరూ పాడిన వాళ్ళు అక్కడంతా. ఏమండి వెళ్ళాడు ఆయన, ఇది బాంబేలో వెళ్ళైతే అక్కడ జోషి అనే ఒక సంగీత కళాకారుడు పరిచయం అయ్యాడు. జోషి ఎవరో ఒకరికి ఎక్కడో చోట ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు. చేస్తే ఇతనిలోని ప్రతిభని గుర్తించిన తర్వాత ఇతను బాగా పనికొస్తాడు నువ్వు అని అతని నేర్పటంలో అన్నీ, ఆర్కెస్ట్రైజేషన్ చెప్పటంలో అన్నీ కూడా చేశాడు ఆయన. చేసిన తర్వాత ఇప్పుడు గ్రామ్ఫోన్కి ఇదివరకు మహాగాయని శంషాద్ బేగం అని పాపులర్ గాయని, ఈ లతా మంగేష్కర్ అందరికంటే ముందు గాయని ఆవిడ, స్టార్ సింగర్ ఆవిడ. లతా మంగేష్కర్ కంటే బెస్ట్ సింగర్ అంటారు అప్పుడు. ఆవిడకి
ఒక 2 పాటలు రికార్డింగ్ చేస్తారు కదా, ఆ 2 పాటలు మ్యూజిక్ చేయించాడు ఈయన. మ్యూజిక్ చేయించి శంషాద్ బేగంని కాంటాక్ట్ చేశారు. ఓకే. ఈ విన్న తర్వాత చూను విన్న తర్వాత ఆవిడ పాడతానన్నారు. ఆవిడ పాడతానంటవే పెద్ద అదృష్టం. ఓకే. శంషాద్ బేగం లాంటి, అంటే లతా మంగేష్కర్ని ఇప్పుడు ఎలా అయితే అనుకుంటాం, శంషాద్ బేగం పాడతాను అంటే ఆవిడ చాలా బాగా నచ్చినట్టు లెక్క. సరే, ఆ తర్వాత ఆ పాటలు ఒప్పుకుంటే ఆవిడ పాడలేకపోయారు బిజినెస్ వల్ల. ఆవిడ హిందీ, మరాఠీ వీళ్ళందరూ పాడుతూ ఉంటారు కాబట్టి ఆవిడ పాడలేకపోయారు. కానీ రమేష్ నాయుడు మ్యూజిక్ మాత్రం నచ్చింది. నచ్చి తన పాడే మరాఠీ సినిమాల ప్రొడ్యూసర్స్ అందరికీ చెప్పింది ఈవిడ, చాలా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అతను అవుతాడు, అతని చేత మ్యూజిక్ చేయించుకోండి అని చెప్పేసి రికమెండ్ చేసింది ఈవిడ. తను పాడకపోయినా మ్యూజిక్ నచ్చి మరాఠీ వాళ్ళకి రికమెండ్ చేసింది. అలాగా 16 ఏళ్ల వయసులో బజ్వేల్ పంగా ఏదో ఒక మరాఠీ సినిమాకి మ్యూజిక్ చేశాడు రమేష్ నాయుడు గారు. అలాగా 16వ ఏట మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు రమేష్ నాయుడు గారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే అంటే విద్యకి మనం ఏమి చెప్పలేమండి, వయసులో జ్ఞానానికి ఇదేం చెప్పగలం. అప్పట్లో అది గ్రేటు. అలాగ మరాఠీ సినిమాలు వరుసగా, ఆ సినిమా హిట్, ఫస్ట్ సినిమా హిట్, తర్వాత వరుసగా సినిమాలు వచ్చినాయి. సినిమాలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కలకత్తా వెళ్ళాడు ఏదో ఒక సినిమా పని మీద. కలకత్తాలో 8 పిక్చర్లు చేశాడు బెంగాల్లో. ఓకే. అక్కడ చేసుకుని అక్కడ ఒక అక్కడ అమ్మాయినే పెళ్లి చేసేసుకున్నాడు ఆయన. ఓకే. రమేష్ నాయుడు గారు కలకత్తా అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ నాకు తెలిసి పర్సనల్గా కూడా. ఇంటికి వెళ్ళి అంటే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మీటింగ్ జరిగింది బొంబాయిలో, టెక్నీషియన్స్ మీటింగ్. టెక్నీషియన్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వెళ్ళాడు ఈయన. ఆ మీటింగ్కి వెళ్తే మన తెలుగు డైరెక్టర్ రామారావు గారితో సినిమాలు తీశారు వీడే అన్ని, డి యోగానంద్ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ పరిచయం అయ్యాడు ఆయన. ఏంటయ్యా నువ్వు ఇంత ఇది పెట్టుకుని నువ్వు మన దీన్ని వదిలేసావు అని చెప్పేసి 57వ సంవత్సరం అనుకుంటుంది, 1957లో వచ్చి ఒక సినిమాకి రికమెండ్ చేశాడు ఆయన రమేష్ నాయుడు గారు, స్వయం ప్రభ తెలుగు. ఆ స్వయం ప్రభకి మ్యూజిక్ చేశాడు, అది హిట్ మ్యూజిక్. ఆ తర్వాత మీర్జాపురం రాజా గారు, కృష్ణవేణి గారు లేరు, దాంపత్య సినిమాకి అది చేశారు. ఆ చేసిన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటున్నాడు ఆయన. అలాగ 12 భాషల్లో సినిమాలు చేశాడు ఆయన అక్కడ. వెళ్ళిపోయి నేను రచ్చగలిసి అన్నారు కదా మీరు, ఆ 12 భాషల్లో సినిమాలు చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు ఆయన. ఏమంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మెడ్రాస్లో జీవీజీ రాజు గారు అని ఉన్నారు ఆయన. అది అమ్మ మాట సినిమా చేయడానికి జీవీజీ రాజు గారు రమేష్ నాయుడు గారి గురించి తెలుసుకుని ఆయన పిలిపించి, నువ్వు మన తెలుగు వదిలేసి నువ్వు అక్కడ ఉంటావేంటి, నువ్వు ఇక్కడే ఉండు, నీకు బోళ్ళంత మంది డైరెక్టర్లు ఉన్నారు, బోళ్ళంత మంది ఇది ఉన్నారు, బోళ్ళంత మంది అవకాశాలు ఇస్తారని చెప్పేసి, బాబు నీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ఏ భాషలో అయినా, ఏ లాంగ్వేజ్ అయినా సరే వారి ఇప్పుడు పాశ్చాత్యవేత్త ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుసు, అటు మరాఠీ హిందీలో ఏం కావాలో అది తెలుసు, అన్ని భాషల్లో ఎలా ఉంటుందో సంగీతం కూడా తెలిసిన జ్ఞాని రమేష్ నాయుడు గారు. అయితే అన్ని భాషలో చేశారు. ఒకటి బెంగాల్ మ్యూజిక్ ఎలా ఉంటుందో బెంగాలీ తెలుసు. అంచేత ఇక్కడ ఏది అవసరం వచ్చినా అక్కడ చేయడానికి రెడీగా ఉంటారు ఇక్కడ. అలా ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఈయన గురించి జీవీజీ రాజు గారు ఎప్పుడో దాసనారాయణరావు గారు కలిసినప్పుడు ఆయనతో చెప్తే ఆయన తాత మనకు పెట్టుకున్నాడు. తాత మనవడు అక్కడ స్టార్ట్ అయింది. ఇక వాళ్ళ అనుబంధం తాత మనవడి దగ్గర నుంచి వరుస సినిమాలు, గురువుగారు సినిమాలు, కాంబినేషన్ మంచి కాంబినేషన్. గురువు గారు పెట్టుకున్నారు అన్నప్పుడు జంజాల్ గారి సినిమాలు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అసలు మర్చిపోలేని ఇది. వయసా మనసా తుళ్ళి పడకే, వయసా ఆనబడకే, అతనికి నీవు నచ్చావో లేదు, ఆ శుభగడియా వచ్చేదో లేదు, తొందర పడకే మనసా 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 మనసా. ఎంత బాగుంది చూడండి. అంటే పిలుస్తున్నట్టే మనసుని. నువ్వు ఊరికే ఎగిరి పడిపోతున్నావు, అతను ఏదో అతనికేం నచ్చావని, నీకు ఏమంత అందం ఉందని నీకు అంటే భావాన్ని అర్థం చేసుకునే పాట మ్యూజిక్ చేయటంలోనండి, కంపోజిషన్ చేయటంలో అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది
కొట్టేస్తూ ఉంటారు తప్ప అసలు భావాన్ని అర్థం చేసుకున్నాడు ఆత్మలో దానికి ఇది కావాలి. కరెక్ట్ కరెక్ట్. ఏమండి అలాంటి మ్యూజిక్ అలా చేశారు ఆయన. ఆ చేసిన తర్వాత ఈ బాంబేలో ఉన్నప్పుడు ఆయనకి ఒకసారి క్షయవ్యాధి వచ్చింది. ఈ సినిమా బిజీగా చేస్తున్నారు, మరాఠీ సినిమాలో చేస్తున్నారు కదా, క్షయవ్యాధి వచ్చింది. క్షయవ్యాధి వచ్చిన తర్వాత పూనా శానిటోరియంలో అనే దాంట్లో చికిత్స తీసుకున్నాడు, తగ్గింది. ఎందుకంటే సిగరెట్లు బాగా తాగుతాడు, సిగరెట్లు చైన్ స్మోకరు. దాంట్లో క్షయవ్యాధి వచ్చింది. ఆ క్షయవ్యాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏక్ రాస్తా అని బిఆర్ చోప్రా గారు సినిమా ఇచ్చారు. ఆ సినిమా కూడా చేశారు. ఆ తర్వాత బెంగాల్లో కలకత్తాలో 8 సినిమాలు చేశారు ఆయన. ఇలాగ వరుసగా సినిమాలు మరాఠీ ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వచ్చి తెలుగుకి వచ్చారు. తెలుగుకి వచ్చిన తర్వాత ఇక వరుసగా పెర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు ఈయన దాసనారాయణరావు గారు. ఆయన వదిలిపెట్టలేదు, ఏ సినిమా చేస్తే ఆ సినిమా సొగ సినిమాలు ఆయనే. ఏమండి తర్వాత ఈయన ఎవరు జంజాల్ గారు, తర్వాత విజయ నిర్మల, మీనాకి, దేవదాస్ లాంటి సినిమాకి రమేష్ నాయుడు గారే కరెక్ట్ మ్యూజిక్ ఇచ్చే అని ఆయన సుబ్రహ్మణ్యం కదా దానికి మ్యూజిక్ ముందు దేవదాస్కి. దాంతో పోటీ పడగలవారు ఈయన ఒక్కడే అని చెప్పేసి చేసింది. ఇది ఇంత అయిన తర్వాత చాలా ఇది అయిన తర్వాత 1987 వరకు ఈయన చేసిన లాస్ట్ సినిమా కె విశ్వనాథ్ గారు స్వయం కృషి. విశ్వనాథ్ గారి సినిమా స్వయం కృషి రేపు రిలీజు. ఇవాళ అనారోగ్యంతో అదే మళ్ళీ రిపీట్ చెయ్యి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. 1987 సెప్టెంబర్ 3వ తారీఖు, 4వ తారీఖు ఏమో స్వయం కృషి రిలీజ్. ఒకరోజు ముందు చనిపోయారు ఆయన. చనిపోయేది అయిన తర్వాత అసలు మంచి సినిమా అని కాదు, అసలు లాస్ట్ కూడా స్వయం కృషి కూడా అంటే విశ్వనాథ్ గారికే దృష్టిలోనే పడ్డాడు అంటే మరి దాన్ని బట్టి ఆయన సంగీత సాహిత్య సమరాంగణ చక్రవర్తి కదా. అలాంటి అంచేత ఇక మేఘ సందేశం కానీ, శివరంజన్ కానీ, తూర్పు పడమర కానివ్వండి, తర్వాత దీంట్లో ఇది కానివ్వండి. తర్వాత ఆయన ఎంత పెర్ఫెక్ట్ అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఇది ఆయన చరిత్ర, రమేష్ నాయుడు గారి చరిత్ర. రమేష్ నాయుడు గారి పెర్ఫెక్షన్ గురించి ఒకటి చెప్తాను నేను. కళ్యాణి అనే సినిమా అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినే నాగేశ్వరరావు నిర్మాతగా ఫస్ట్ సినిమా, దాసనారాయణరావు డైరెక్షన్. అది సంగీత ప్రధానమైన చిత్రం. అది సుశీల్ గారు ఒక పాట పాడాలి. సుశీల్ గారు ఒక పాట పాడొస్తే లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, ఇది పాడాలి. ఆవిడకి రావట్లా, అంటే ఈయన అనుకున్నట్టు రావట్లా. పాట ఎన్ని వేల పాటలు పాడారు ఆవిడ, ఈయన అనుకున్నట్టు రావట్లా. లలిత కళారాధనలో అని వస్తుంది తప్ప లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను ఇలాంటివి రావట్లా. ఈయన అది పాట వినిపించాడు, ఎక్స్ప్రెషన్ రావట్లా. వచ్చేటప్పటికి చిరాకు పడ్డాడు ఆయన. ఏంటిదమ్మా, ఏంటి ఎలా ఎందుకు పాడుతావు, ఎలా పాడుతావు తెలియట్లేదా, నేనేం చెప్పాను నీకు తెలియట్లేదా అని చెప్పారు. ఆవిడకి కన్నీళ్ల పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఇక రాకపోయేటప్పటికి, అంటే పెర్ఫెక్షన్ కోసం చెప్తాను, అంటే ఆ సంగీతంలో ఉన్న మాధుర్యాన్ని పోకూడదు అని, ఒక భావం పోకూడదని ఆయన అభిప్రాయం. అంత స్ట్రిక్ట్ అనమాట. ఆయన చెప్పి ప్యాకప్ చెప్పేశాడు. ప్యాకప్ చెప్పేస్తే సుశీల్ గారు బాధపడలే. వెళ్ళి ఇంతకాలంలో నాకు ఇంతవరకు జరగలేదని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మర్నాడు వచ్చి సింగిల్ టేక్లో చెప్పేశారు, పాడేశారు. ఇది ఇన్సిడెంట్. అంటే రమేష్ నాయుడు గారి దీనికోసం చెప్తున్నాను. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అనటం ఆవిడ ఛాలెంజ్ తీసుకోవడం. ఎందుకంటే అంటే సంగీతజ్ఞులు ఎవరో కూడా, సంగీతం తెలిసిన వాళ్ళు ఎవరో కూడా ఆయన చెప్పిన తప్పు అనరండి. నేను అనేది ముందు ఆయన ఏ భావంలో చెప్పారో, కేకలేసినా కూడా, కోపంలో చెప్పినా కూడా ఆ కోపం దేని వల్ల వచ్చింది, ఇప్పుడు నేను చేసిన దాని వల్లే కదా అని ఆవిడ గ్రహించాను. ఇలాగా ఇంతటి మధురమైన బహుభాషలలో మ్యూజిక్ డైరెక్షన్ చేసి మనకు మధురమైన పాటలను అందించి అసలు మన వీణులు విందు చేసిన రమేష్ నాయుడు గారు సర్వదా స్మరణీయుడు.